For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ విద్య. హాయ్ కళ్యాణి గారు. హాయ్ అండి. కళ్యాణి గారు, ఇంతకుముందు వీడియోలో లలిత సహస్రనామం గురించి చెప్పారు కదా, ఇప్పుడు కనకదార స్తోత్రం గురించి చెప్పండి. నేనేం పూజారిని కాదు, పూజారి వాళ్ళ వైఫ్ని కాదు, ఏమీ కాదు. కానీ నా జీవితంలో అంటే నేను భగవంతుని గట్టిగా బిలీవ్ చేస్తాను. అలాగని ఓ పూజలు చేసేసి దీపాలు పెట్టేసి కుంకాలు పెట్టేసి ఈ టైప్ అయితే కాదు. స్తోత్రం అనే దానికి నిజం చెప్పాలంటే ఎంత బలం ఉంటుంది అనే దాన్ని గట్టిగా నమ్ముతాను. ఒక స్తోత్రం పఠించడం వల్ల ఎంత బలం ఉంటుంది అనేదాన్ని గట్టిగా నమ్ముతాను. ఎందుకు అంటే ఒక స్తోత్రం కానీ, ఒక జపం కానీ, ఒక మంత్రం తీసుకోవడం కానీ, ఒక దీక్ష కానీ చేస్తారు కదా, చేసినప్పుడు అలవరుచుకోవడం అనమాట. ఫస్ట్ ఒక దీక్ష అనుకో విద్య గారు, దీక్ష అంటే 21 days కానీ 11 days కానీ 41 days కానీ, చాలా మంది పండితులు కూడా అదే చెప్తారు. 11 days చెయ్యి, 21 days చెయ్యి, 41 days చెయ్యి అని చెప్తారు. ఎందుకు అంటే ఒక కంటిన్యూటీ అలవర్చుకోవడం అనమాట. ఒక కంటిన్యూటీని అలవర్చుకోవడం. నీకు మామూలుగా అంటే ఒక ఫ్రైడే పూట పూజ చేస్తావు ఎగ్జాంపుల్, కానీ సాటర్డే అదే టైం ప్లేస్ మనం పూజ చేయం. ఎందుకంటే ఫ్రైడే అంటే మనకి ఇష్టం, ఇంకా సాటర్డే ఏంటంటే మనకు మామూలు వారం. సండే అంటే ఇంక చెప్పొద్దు, పూజే చెయ్యలేని రోజు సండే ప్రతి ఒక్కరి ఇంట్లో అలా. కానీ అలా కాకుండా ఒక దీక్ష కానీ, ఒక స్తోత్రం కానీ, ఒక మంత్రం కానీ, ఒక జపం కానీ ఏవైనా తీసుకున్నప్పుడు దాని పవర్ ఎలా ఉంటుంది అనే దానికి నేను ఒకటి చెప్తాను. దాని శక్తి ఎలా ఉంటుంది అనే దానికి చెప్తాను. ఒక దీక్ష తీసుకున్నాం 41 days ఆర్ 21 days ఆర్ 11 days ఆర్ 9 days తీసుకున్నప్పుడు మార్నింగ్ లెగిస్తాము. లేచినప్పుడు స్నానం చేసుకుంటాం. టైం వేస్ట్ చేయం ఇంకా, ఎందుకంటే మనం దీక్షలో ఉన్నాం. టైం వేస్ట్ చేయం. గబగబా లెగిస్తాము, స్నానం చేసి ఇల్లు శుభ్రం చేసేసుకుంటాం, స్నానం చేసేసుకుంటాము. చేసేసుకొని దేవుడికి ఏం కావాలో అవన్నీ చక్కగా దీపాలు ధూపాలు నిజం చెప్పాలంటే ముందు రోజే అరేంజ్ చేసేసుకుంటాం దీక్షల్లో ఉన్నప్పుడు. ఎందుకంటే కార్తీక మాసం ఎగ్జాంపుల్ చూడు, 30 days చేసేటప్పుడు రేపటికి ఏం కావాలి, రేపటికి దీపాలు శుభ్రం చేసుకోవాలంటే ఆ నైటే మనం ఏం చేస్తాం, అన్ని శుభ్రాలు చేసేసుకుంటాం, నీటి పెట్టేసుకుంటాం, ఒత్తులు రెడీ చేసేసుకుంటాం. నిజం చెప్పాలంటే కొంతమంది ఆడవాళ్ళు ఎంత ప్లాన్గా అంటే మార్నింగ్ ఏ బట్టలు అయితే వేసుకోవాలని అనుకుంటున్నారో, మడిచీర ఏదైతే అనుకుంటున్నారో అది చక్కగా ఎవరు ముట్టని ప్లేస్లో పెట్టేసుకుంటారు. అంటే మార్నింగ్ లేసి మిగతా వాళ్ళు డిస్టర్బ్ చేయడం ఎందుకు. ఈవినింగ్ ఎలాగ దీపం పెట్టినది స్నానం చేసుకుంటారు కదా, చక్కగా మడిచీర తీసుకొని పక్కన పెట్టేసుకుంటారు. పెట్టేసుకొని మార్నింగ్ లేసేసుకొని ఇవన్నీ చేసేసుకొని స్నానం చేసుకొని ఆ చీర కట్టేసుకుంటారు చక్కగా. దేవుడికి అన్నీ మనం సిద్ధం చేసుకుని ఒక నైవేద్యం ఒక్కటే. రోజు అంటే వంటలు చేసి నైవేద్యం పెట్టలేము. అన్నిటికన్నా శ్రేష్టం బెల్లం చలివిడి వడపప్పు, ఇది చాలా శ్రేష్టం. కొబ్బరికాయ కూడా ఉంటే కొబ్బరికాయ కొట్టుకోవచ్చు, డైలీ చేయండి అని చెప్తారు. కొబ్బరికాయ ఎంగిల్ చేయండి కావాలంటే అది. అన్నిటికన్నా శ్రేష్టమైనది అయితే అరటి పండు, అది కూడా ఎందుకంటే అది ఒక విత్తనం నుంచి కానీ దేని ఒక చెట్టు, అది ఎంగిలి చేయని పదార్థం అనమాట. భగవంతుడికి చాలా శ్రేష్టకరమైంది. అందువల్ల అరటి పండుని నైవేద్యంగా పెట్టచ్చు. ఒకవేళ రోజు అరటిపండు అంటే రోజు టైం కొండొచ్చు, లేకపోతే దీక్ష అనేది 9 days తీసుకుంటాం, 12 days తీసుకుంటాం, ఇలా తీసుకుంటూ వెళ్తాం కాబట్టి ఏవి లేకపోతే అటుకులు బెల్లం చాలా శ్రేయస్కరమైనది. తెలుసు కదా, శ్రీకృష్ణుడు అటుకుల గురించి ఎంతో మనకి స్వయంగా చూపించాడు. అందువల్ల అటుకులు బెల్లం. అలా ఫస్ట్ రోజు చక్కగా కొంచెం లెగడం ఇబ్బంది, అంటే అలవాటు లేని శరీరం కదా, అలవాటు లేని పని. ఫస్ట్ రోజు లెగిస్తావు, స్నానం చేసుకుంటావు, స్నానం చేసుకొని మంచి వస్త్రం కట్టుకుంటావు. నిజం చెప్పాలి అంటే ఒక చీర అనేది పక్కన పెట్టుకుంటే ఇంకా మంచిది. చక్కగా పూజ అయిపోయిన తర్వాత చీర మడిచేసుకుంటాము, ఒక దగ్గర పెట్టేసుకుంటాము, బయటకు వచ్చేసి మామూలు డ్రెస్ వేసేసుకుంటాం మనం శుభ్రం. అదైతే ఇంకా మంచిది. దీక్షలు చేసేటప్పుడు అంటే మాల అనేది వేరు, దీక్ష అనేది వేరు. దీక్ష అంటే మనకు మనం నియమం పెట్టుకొని కూడా తీసుకుంటాం, అంటే అలవర్చుకోవడం, ఒక పనిని అలవర్చుకోవడం. కట్టేసుకొని చదువు ఏదైతే నువ్వు అనుకుంటున్నావు అది. అలా నాకు నా జీవితంలో జరిగిన అనుభూతిలోని కనకదార స్తోత్రం అంటే నాకు చాలా ఇష్టం. నాకు శంకరాచార్యులు గారు అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టము అంటే నాకు ఆయన్ని ఒక పిక్లో చూసినా సరే నిజంగానే నా ముందున్నారా అనే ఫీలింగ్ అనమాట. అంటే ఆయన నిజంగా అమ్మవారికి ఈ కనకదార స్తోత్రంలోని ఒక ఆవిడ కోసం భిక్షాటనకి వెళ్ళినప్పుడు ఆవిడ ఉసిరిగా వేస్తే ఏంటమ్మా అన్నట్టు చూశారు అని నందూరి గారు, గరికిపాటి గారు కనకదార స్తోత్రం గురించి చాగంటి గారు ఎంత బాగా వర్ణించారంటే ఓకే మనం కూడా చదవాలి అనే విధంగా వర్ణించారనమాట. అంటే నాకు వాళ్ళని చూసే, నాకు గరికిపాటి గారు నందూరి గారు చెప్పిన తర్వాతే నేను చదవడానికి ముందుకు వచ్చాను కనకదార స్తోత్రం. నేను పూజల్ని నమ్ముతానో లేదో తెలియదు కానీ స్తోత్రాన్ని గట్టిగా బిలీవ్ చేస్తాను. ఎందుకంటే నువ్వు స్తోత్రం చదివేటప్పుడు నీకు ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది.
ముందు పాజిటివ్ మైండ్ ఉండడం కూడా ఇంపార్టెంట్ కదా. పని అవుతాది అవదనే సెకండరీ, ఫస్ట్ పాజిటివ్ మైండ్ ఉండడం ఇంపార్టెంట్. గరికిపాటి గారు, నందూరి గారు కనకదార స్తోత్రం గురించి చాలా గొప్పగా వర్ణించారు. వర్ణించినప్పుడు మా జీవితం అంటే ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు ఉంటాయి. మా హస్బెండ్ జాబ్ కొంచెం రిస్క్లో ఉన్నప్పుడు నాకు ఏ మార్గం తోచలేదు. ఫస్ట్ నిజం చెప్తున్నాను, నేను ట్రై చేద్దాము, నాలా ఎవరు ట్రై చేద్దామని అయితే దిక్కండి, ట్రై చేద్దాం, అది చాలా బ్యాడ్. నాకు తర్వాత అర్థమైంది. ఎందుకంటే ఫస్ట్ ఒక పాజిటివ్ ఎనర్జీ నింపుకోవడమే ఇంపార్టెంట్ కదా. ఒక స్తోత్రం చదవడం వల్ల ఒక పాజిటివ్ ఉంటుంది, మైండ్ తేలిక పడుతుంది. ఒక స్తోత్రం చదివినంతసేపు నిన్ను ఎవరు డిస్టర్బ్ చేయరు, ఏం చేయరు. అలాంటి స్తోత్రం. అలాంటప్పుడు ఓకే, అప్పటికి ఇంకా నాకు శంకరాచార్యులు గారు అంటే ఇంత అనుభూతి అనేది ఏం లేదు. నందూరి గారు ఒక్కొక్క స్తోత్రం గురించి వర్ణిస్తూ ఎంత బాగా చెప్పారంటే చాలా బాగా చెప్పారు. ఆ చెప్పిన స్తోత్రం తర్వాత ఆయన వర్ణిస్తున్నప్పుడు ఈ రోజు కూడా నాకు అది ఏదైతే స్తోత్రం చదువుతానో చదివినప్పుడు నాకు అంతే పాజిటివ్ అనిపిస్తుంది. అది నాకు నందూరి గారు చెప్పారు, గరికిపాటి గారు చెప్పారు అనేది ఒక వంతు అయితే, శంకరాచార్యులు గారిది పిక్ ఉంటుంది కదా. మనం కనకదార స్తోత్రం చదివేటప్పుడు అందులో బుక్లో పిక్ ఉంటుంది. స్వామివారు ఇలా అమ్మవారిని చెయ్యి చాచి అడిగితే అమ్మవారు ఇలా ఉసిరిగాయలు వేస్తుంది కదా. ఆ పిక్ నాకు చదివినంతసేపు కళ్ళ ముందు కనిపిస్తుంది అనమాట. అంత అనుభూతితో నేను చదువుతాను ఆ స్తోత్రం చదివినప్పుడు. అయితే ఆయన అలా చెప్పినప్పుడు ఓకే నేను కూడా చేద్దాము, రిస్క్లో ఉన్నాము, నేను కూడా చేద్దామని ఒక మంచి శుక్రవారం పూట, ఒకరోజు శుక్రవారం పూట ఏకాదశి కానీ అలా వచ్చిన శుక్రవారం పూట ముందు 21 days కానీ పెట్టుకున్నాం. 21 daysకి ఒకే టైంలో చదివితే ఇంకా మంచిది విద్య. శుక్రవారం స్టార్ట్ చేయాలి. శుక్రవారం ఏం లేదు, కానీ శుక్రవారం పూట అమ్మవారి రోజు అని అంటారు కదా, అందుకని కొంచెం సెంటిమెంట్గా అనమాట. శుక్రవారం పూట చక్కగా తలస్నానం చేసుకొని ఆ రోజు ప్రారంభించేటప్పుడు నాకు ఏ పూజలైనా కూడా పానకం పెట్టడం ఇష్టం. పానకం అంటే చల్లదనం అని అంటారనమాట. చల్లదనానికి పానకం పెడతాం. మనము ఒక స్తోత్రం చదివేటప్పుడు బాడీ అంతా హీట్ రెడ్యూస్ అవుతుంది, బాడీ అంతా కూడా హీట్ వస్తుంది అనమాట. జపం కానీ మంత్రం కానీ స్తోత్రాలు కానీ చదివేటప్పుడు బాడీ అంతా వేడి వస్తుంది. ఆ వేడి రాకుండా నాకు ఒక పెద్ద ఆయన చెప్పారనమాట, పంతులు గారు. ఆ వేడి రాకుండా పానకం పెట్టి స్తోత్రం చదివి ఆ పానకాన్ని మనం తీసుకుంటే బాడీ అంతా కూల్ అవుతుందంట. అంటే ఇప్పుడు అమ్మవారి స్తోత్రం చదువుతున్నాం, అంత గొప్ప స్తోత్రాన్ని తీసుకునేంత మన బాడీకి ఉండాలి కదా ఫస్ట్. అంత పీస్ ఆఫ్ మైండ్ సెట్స్తో ఎక్కడ ఉంటున్నాం? స్ట్రెస్ పీస్ ఆఫ్ మైండ్ సెట్స్తో అయితే ఉండట్లేదు. అయితే దీన్ని ఎలా చేస్తారు అంటే, నచ్చిన వాళ్ళు చేయొచ్చు. ఎలా చేస్తారు అంటే, ఒక శుక్రవారం రోజు తలస్నానం చేసుకొని చక్కగా అమ్మవారికి మొత్తం మీకున్న పువ్వులతో చక్కగా అలంకరించుకొని మార్నింగ్ 6 o'clock అయితే, కానీ 5కి మినిమం 5 ట్రై చేయండి. ఎందుకంటే 7 o'clockకి చాలామందికి పిల్లలకు బాక్సులు కట్టి పంపించే వాళ్ళు ఉంటుంది. గట్టిగా చదివితే 30 minutes, అంటే రానప్పుడు చదువుకుంటే 30 minutes చక్కగా స్తోత్రం. మనము పువ్వులు ఏవో పెట్టుకుంటాము, పువ్వులు పెట్టుకొని ఒక దీపం వెలిగించుకుంటాము. ఆరబాటం ఏమీ లేదు. అంటే పూజలు కనకదార పూజ అది ఇదని వస్తుంది, ఇవన్నీ కాకుండా సింపుల్గా చేసుకునేది చెప్తున్నాను నేను. మనకి ఏంటంటే పూజ కన్నా స్తోత్రానికి ఎక్కువగా ఇంపార్టెంట్ బలం ఉంటుంది. ఎన్ని దీపాలు వెలిగిస్తే నీకు బలం ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ మన అజ్ఞానం తొలగించుకోవడానికి దీపం వెలిగించుకుంటాం. మనం మన జీవితంలో పాజిటివ్ ఎనర్జీ నింపుకోవడానికి స్తోత్రం పఠిస్తాం, మంత్రం పఠిస్తాం, జపం చేస్తాం. అయితే దీపం వెలిగించుకొని పువ్వులు పెట్టుకొని అమ్మవారి ముందు కూర్చొని ఉత్తరముఖంగా కానీ తూర్పు ముఖంగా కానీ కూర్చొని చక్కగా, నేను ఎలా అయితే అమ్మవారికి చక్కగా ముందు వినాయకుడికి పూజించుకోండి, ఏ విఘ్నాలు లేకుండా 21 days చేద్దామని అనుకుంటున్నాను అని పూజించుకోండి. చక్కగా చెప్పుకోండి, ముందు వినాయకుడికి చెప్పుకోండి, ఏ విఘ్నాలు లేకుండా చూడయ్యా అని అతను చెప్పుకొని తర్వాత అమ్మవారికి, అమ్మ నీ పాదాలు పట్టుకొని నేను వేడుకుంటున్నా, ఈ స్తోత్రం ఈ రోజు నుంచి నేను పట్టిద్దామని అనుకుంటున్నా, పట్టించే అంత ఓపిక ఇవ్వి, పట్టించడానికి నాకు అంతే జ్ఞానాన్ని ప్రసాదించు. ఎందుకంటే ఒక స్తోత్రం మంత్రం చదివేయాలంటే అంత ఈజీ కాదు. ఏముందిలే అని అనుకుంటారు, కానీ అందరికీ అది అంత ఈజీ ఏం కాదు. ఒక స్తోత్రం చదవాలన్నా, ఒక మంత్రం చదవాలన్నా అందరూ చదివేస్తే చాగంటి గారు, గరికిపాటి గారు వీళ్ళే ఎందుకు ప్రముఖులు అవుతారు? ప్రవచనకర్తలు వాళ్ళే ఎందుకు అవుతారు? అందరూ అయిపోవచ్చు కదా. కానీ ఆ సరస్వతీదేవి ఆ నాలిక పైన వాళ్ళకి ఉంది కాబట్టి వాళ్ళంత పండితులు అయ్యారు. అలా మనం అంత వాళ్ళమని నేను చెప్పట్లేదు. అట్లీస్ట్ నువ్వు చదివేది ఏదైతే ఉందో స్పష్టంగా చదవాలి, స్పష్టంగా ఉచ్చరించాలి అని ఆ అమ్మవారి పాదాలు పట్టుకొని, అమ్మ ఈ రోజు నుంచి నేను చదవడానికి ప్రయత్నిస్తున్నాను, ఒక బిడ్డని ఆశీర్వదించు, ఈ స్తోత్రాన్ని నేను చదువుతాను ఈ రోజు నుంచి, నా కోరిక ఇది. అది నిజంగానే నిజమైంది, ఒక మంచి కోరిక అయితే నిజంగానే అమ్మవారు వింటది.
చెడు కోరుకుంటే అమ్మవారు కూడా యాక్సెప్ట్ చేయదు కదబ్బా. అంతే కదా. నిజమైతే అమ్మవారు కూడా యాక్సెప్ట్ చేస్తుంది అని చెప్పుకొని కనకదార స్తోత్రము ప్రతిరోజు ఆ 21 days ఆర్ 11 days అట్ 41 days ఏదో ఒక నియమకం నువ్వు ఫస్టే తీసుకుంటావు 11 days ఒకే టైమింగ్. అది మోస్ట్లీ ఇంపార్టెంట్. దీనికైతే అది మోస్ట్లీ ఇంపార్టెంట్. ఎందుకంటే నీకు ఒకే ప్లేస్ ఒకే టైమింగ్ ఏంటంటే ఒకే ఎనర్జీ అనేది వస్తుంది అనమాట. అందుకని ఒకే టైమింగ్ అని అంటారు. ఒకే టైమింగ్లో కూర్చొని కనకదార స్తోత్రం చదివినంతసేపు కూడా అమ్మవారిని చక్కగా స్టార్టింగ్లో అడుక్కుంటాం, మంచిగా అడుక్కుంటాం. చెయ్యి చాచి అడుగు అమ్మవారు. నీకు బంగారు ఊసిరిగేలు పడతాయని నేను చెప్పను, నీ సమస్యకి పరిష్కారం దొరుకుద్ది. చెయ్యి చాచి అడుగు అమ్మవారిని. ఆడవాళ్ళే చక్కగా కొంగు ఎత్తుకొని అడగండి. చక్కగా అడిగి స్తోత్రం పఠించినంతసేపు మంచిగా ఒక పాజిటివ్, ఇల్లేమైపోతుంది, కుక్కర్ ఏమైపోతుంది, పిల్లలు లేచారా లేదా, వంటగదిలో టైం అయిపోతుందేమో అడావిడి పెట్టుకోకుండా ఒక అరగంట ముందు లేవండి. ముందు లేస్తే మనకు టైం సెట్ అయిపోతుంది చక్కగా. రోజు లేసేదానికన్నా అంటే ప్రతిరోజు మనం లేసేదానికన్నా ఈ దీక్ష పట్టినప్పుడు అది ఈ మంత్రం ఇది జపిద్దాం అనుకున్నప్పుడు ఒక అరగంట ముందు లేసి మనం ఇది చేసుకుంటే కరెక్ట్గా అదే టైంకి కూర్చొని చక్కగా చదువుకొని 21 days నీకు కంప్లీట్ అయిపోయిన తర్వాత నీకు స్తోమత ఉంటే ఒక్కరికో ఇద్దరికో ముగ్గురు చక్కగా భోజనం అయితే భోజనం, నీకు అంత స్తోమత లేదు చక్కగా తాంబూలం 2 అరటిపళ్ళు, మనకు కూడా మంచిదే కదా, ఒక 2 అరటిపళ్ళు తాంబూలం ఇచ్చుకుంటే చాలా మంచిది. నా జీవితంలో నిజంగానే జరిగింది. నా జీవితంలో నిజంగానే జరిగింది. అంటే స్తోత్రం చదివినంత మాత్రాన్ని నీ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోయా, మీరు లక్షాధికారులా, మీరు కోటీశ్వర్లా అంటే తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, లోటు లేకుండా ఉంటే నిజంగానే కోటీశ్వర్లే. 1,00,000 టెన్షన్స్తో ఉండే కన్నా పీస్ ఆఫ్ మైండ్తోని ఆ టైంకి ఫుడ్ తినడానికి దొరికి వేసుకోవడానికి బట్టలు దొరికితే అదే పెద్ద లక్షాధికారులం కోటీశ్వర్లం అనమాట. టెన్షన్లు పెట్టుకొని బ్రతికే బ్రతుకులు ఎందుకు విద్య? అంతే. టెన్షన్లు పెట్టుకొని 1,00,000 టెన్షన్లు పెట్టుకొని బ్రతికే బ్రతుకులు ఎందుకు? ఒక స్తోత్రం పఠించడం వల్ల పని జరుగుద్దా లేదా అని సందిగ్ధలో ఉండే కన్నా చదివినంతసేపు నా పని అవుద్దని మంచి ఆలోచనతో చదువు, నువ్వు సక్సెస్ అవుతుందేమో. మంచి ఆలోచనతో చదివితే సక్సెస్ అవుద్ది కదా. శంకరాచార్యులు గారు కూడా అమ్మ కరుణిస్తుందనే కదా ఆయన అంత పాడారు. ఆయన కోసం కూడా పాడలేదు, అది ఆయన కోసం కూడా పాడలేదు. అమ్మవారు అడిగారు స్తోత్రాలు ఎవడ నీ కోసం కాదు కదా, ఆవిడ పూర్వజన్మలో చాలా చెడ్డది, ఎవరికి కూడా భిక్ష కూడా ఇవ్వలేదు ఆవిడ, అందుకే ఈ జన్మలో ఆ కర్మ అనుభవిస్తుంది అని చెప్తే, అమ్మ జన్మలో అనుభవిస్తుంది కానీ నేను నీ బిడ్డను అడుగుతున్నాను కదా తల్లి, నాకు భిక్ష ఇవ్వి అని ఆయన అంత ఇదిగా శంకరాచార్యులు గారు అడిగారు. మనం అడుక్కోవడంలో తప్పే ఉందండి, మనం అడుక్కోవడంలో తప్పే ఉంది. మనం అంతే ఇదిగా అడుక్కుంటే అమ్మవారు నిజంగానే మన కష్టాన్ని ఒక డోర్ తెరుస్తుంది అనమాట. నీకు సమస్యకి పరిష్కారం కూడా అంతే ఇంపార్టెంట్. ఒక సమస్య ఏదైతే ఉందో దానికి పరిష్కార మార్గం తెలుస్తుంది. స్తోత్రానికి ఉన్న పవర్, అది శక్తి. ఏ స్తోత్రమైనా కావచ్చు, అది కనకదార స్తోత్రమా, హనుమాన్ చాలీసా, ఇవన్నీ ఊరికే రాలేదండి. ఇవన్నీ ఊరికే వచ్చేసి పడేసి ఈరోజు చాలామంది ఇంట్లో అంటారు సాయంకాలం అయితే సమూహంగా చక్కగా 4 ఆడవాళ్ళు కలుస్తున్నారు, లలిత సహస్రనామం పఠిస్తున్నారు, 4 ఆడవాళ్ళు కలుస్తున్నారు, వాళ్ళ ఇంట్లో లలిత సహస్రం పారాయణం అంటున్నారు. అలాంటి వాటికి కూడా మనం ఆడవాళ్ళు వెళ్తూ ఉంటే మనకు టైం ఉంటే, అంటే మా జాబ్లు వదులుకొని వెళ్ళిపోవాలని నేను చెప్పాను, మనకి టైం ఉన్నప్పుడు పబ్బులకి పార్టీలకి వీటికి తిరిగే కన్నా అలాంటి వాటికి వెళ్ళామనుకోండి చదవడం వస్తుంది, ముందు ప్రాక్టీస్ చేయడం వస్తుంది. ఎందుకంటే 10 మందిలో చదివేటప్పుడు ఏ వర్డ్ ఎలా పలుకుతున్నారు అనేది ఫస్ట్ తెలుస్తుంది అనమాట. అది కూడా ఎంతో మంది గృహిణులు ఇప్పుడు శుక్రవారం పూట గుళ్ళో కూడా పెడుతున్నారు లలిత సహస్రనామం అని, కనకదార స్తోత్రం అని గుళ్ళో కూడా పెడుతున్నారు. కుంకుమార్చన చేసేటప్పుడు లలిత సహస్రనామం, నవరాత్రులు 9 రోజుల్లో లలిత సహస్రనామం పారాయణం, ప్రత్యేకంగా ఒక రోజు లలిత సహస్రనామం పారాయణం, కనకదార స్తోత్రం పారాయణం అని పెడుతున్నారు. ఈ మధ్య పెద్దవాళ్ళు కూడా ఎక్కడైనా టెంపుల్స్ లో లేకపోతే ఇంట్లో కిట్టీస్ ఇదే చేసుకుంటున్నారు. ఇంట్లో కిట్టీస్ కూడా నిజంగా సామూహికంగా అందరూ కూర్చొని 4 ఆడవాళ్ళు కూర్చుంటున్నారు, చక్కగా లలిత సహస్రనామం పెట్టుకుంటున్నారు, లేదంటే కనకదార స్తోత్రం పెట్టుకుంటున్నారు. 4కి తాంబూలం అంటే ఏముంది విద్య, ఒక 2 అరటిపళ్ళు, కుంకుమ పెడతాం, బొట్టు పెడతాం, పువ్వు ఇచ్చినా తాంబూలమే. ఆ రోజు నీకు పువ్వు ఏమీ లేవు, బొట్టు పెట్టినా నీకు ఒక ఆడదాన్ని నువ్వు రెస్పెక్ట్ చేసినట్టు. అంటే నీ ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా అమ్మవారి స్వరూపం అని నువ్వు అనుకుంటావు కాబట్టి బొట్టు పెడతాం మనం. ఎవరికైనా సరే మామూలు టైంలో సరే మన ఇంటికి ఒక ఆడవాళ్ళు వస్తే మనం బొట్టు పెట్టడం ఏంటంటే అమ్మవారి స్వరూపం. పక్కన నీ కూతురు ఉందనుకో, నీ కూతురు కూడా, ఎందుకంటే లక్ష్మియే నీ కూతురు, పక్కన నీ కూతురు ఉంది, నీ కూతురికి బొట్టు పెడతావు, వాళ్ళకి బొట్టు పెడతావు, అంటే అమ్మవారు వచ్చిందనే కదా అనుకుంటాము. అది అందువల్ల కనకదార స్తోత్రం అనే కాదు, ఏ స్తోత్రానికైనా సరే ఇంతే శక్తి ఉంటుంది. అది మనం అంటే ఇది అవుతుందా అవ్వదా, ఇది జరుగుతుందా జరగదా అనే దానికన్నా
జరుగుతుంది అనే నమ్మకంతో చేయి, కంపల్సరీ జరుగుద్ది. మీ అనుభూతి చాలా చక్కగా చెప్పారు కళ్యాణి గారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.